అండ్ నెక్స్ట్ వీక్ చాలా మటుకు బులిష్‌గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్‌గా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ అండి. ఇది ఈ వీక్‌లో చాలా మటుకు కొద్దిగా ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను స్టాక్‌లో ఒక మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 14 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 18-20 వరకైతే వెళ్ళొచ్చు. సో, మీకు చాలా మటుకు వోడాఫోన్ ఐడియాలో ఒక బులిష్ ట్రేడ్ అయితే కనబడుతుంది. సో, స్టాక్‌లో చాలా మటుకు రీసెంట్ హై రూ. 18 నుంచి మనకు ఒక కరెక్షన్ కనిపించింది. అండ్ ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్‌లోనే కనబడుతుంది స్టాకు. సో, డెఫినెట్‌గా నెక్స్ట్ వీక్ బ్రాడర్ మార్కెట్ సపోర్ట్ చేయగలిగితే సో, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో కూడా ఒక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ యెస్ బ్యాంక్‌లో చాలా మటుకు కరెక్షన్ చూసాము లాస్ట్ వీక్. అండ్ హోప్‌ఫుల్లీ మళ్ళీ ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికి స్టాక్ రూ. 28 దగ్గరగా కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను మేబీ స్టాక్‌లో 1 ఆర్ 2 రూపీ ఫాల్ వచ్చినా కూడా సో, మీకు మళ్ళీ యెస్ బ్యాంక్ నుంచి సో, 26 పైన సస్టైన్ అవ్వగలిగితే సో, నెక్స్ట్ 30-35 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, యెస్ బ్యాంక్ ఒకటి కీప్ ఆన్ వాచ్ లిస్ట్. సో, ఈ స్టాక్‌లో ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్. సో, స్టిల్ ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి సో, హోప్‌ఫుల్లీ ప్రైస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది అయితే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇంకో కంపెనీ ఇన్ఫీబీమ్. అండ్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ రీసెంట్‌గా చాలా మటుకు కరెక్షన్ జరిగింది ఈ స్టాక్ కూడా. సో, రూ. 40 నుంచి స్టాక్‌లో చాలా మటుకు ఫాల్ కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికి 32 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 40-50 రూపీస్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇయర్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ కూడా చాలా మటుకు బులిష్ ర్యాలీ అయితే ఇవ్వగలిగింది. అండ్ పాజిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి ఒక బెస్ట్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నాకైతే చార్ట్స్ ప్రకారం స్టాక్‌లో వెరీ గుడ్ అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతుంది స్టాకు. అండ్ ఆల్రెడీ మీకొక బై క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. సో, వెరీ స్ట్రాంగ్ బై క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, పాజిబుల్లీ స్టాక్‌లో ఇక్కడి నుంచి ఒక బులిష్ ట్రేడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ట్రైడెంట్ ఇంకొక స్టాకు. అండ్ ట్రైడెంట్ స్టాక్ గురించి రీసెంట్‌గా కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ రూ. 50 నుంచి మీకొక ఫాల్ కనబడింది 40. అండ్ 40 పైన మళ్ళీ స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. సో, నేను అనుకుంటున్నాను 40 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్‌గా 50-60 ట్రైడెంట్ వెళ్ళొచ్చు. అండ్ మీకు ట్రెండ్ కూడా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టే కనబడుతుంది ట్రైడెంట్‌లో కాబట్టి. అండ్ వెరీ గుడ్, వెరీ అట్రాక్టివ్ ఆన్ చార్ట్స్ ట్రైడెంట్ లిమిటెడ్. అండ్ కీప్ ఆన్ మానిటరింగ్ నెక్స్ట్ వీక్ ట్రైడెంట్ లిమిటెడ్ స్టాక్ కూడా. అండ్ వీక్లీ స్టాక్స్‌లో ఇదొకటి. అండ్ ఇంకొకటి సుజ్లాన్ ఎనర్జీ చాలా మటుకు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ మళ్ళీ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది అప్ ట్రెండ్. 42 పైన ఏదైతే ప్రీవియస్‌గా మీకు ప్రైస్ రెజ్యూమ్ అయిందో అక్కడి నుంచి స్టాప్ లాస్ తీసుకుంటే కనుక 42 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ 55-60 లెవెల్స్ అయితే చూడొచ్చు సుజ్లాన్ ఎనర్జీలో. అండ్ కాకపోతే సుజ్లాన్ ఏంటంటే మీకు ఐదర్ అప్పర్ సర్క్యూట్ లేదంటే లోయర్ సర్క్యూట్ ఇలా వెళ్తుంది కాబట్టి కొద్దిగా రిస్క్ అనేది మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ రివార్డ్ స్టిల్ ఆహ్, ఒకవేళ 1 ఆర్ 2 డౌన్ సర్క్యూట్స్ వచ్చినా కూడా స్టాక్‌లో బయింగ్ వస్తుంది కాబట్టి సో, కొంత క్యాపిటల్ ఇట్లాంటి స్టాక్స్‌కైతే అలొకేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ఇయర్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిన స్టాక్స్‌లో సుజ్లాన్ ఎనర్జీ కూడా ఒకటే. అండ్ కీప్ ఆన్ వాచ్ లిస్ట్ నెక్స్ట్ వీక్ ఈ స్టాక్ కూడా. అండ్ సుజ్లాన్ ఎనర్జీ తర్వాత ఇంకోటి ఈజీ ట్రిప్ ప్లానర్స్. అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్ స్టాక్ గురించి చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాము. అండ్ ఫర్దర్‌గా స్టాక్ ఆల్మోస్ట్ 54 నుంచి మీకు ఫాల్ కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను 46 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక స్టాక్‌లో ఒక అప్పర్ సర్క్యూట్ అయితే లైక్ హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, పాజిబుల్లీ 50-55 ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్. అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈజీ ట్రిప్ ప్లానర్స్ తర్వాత ఇంకొక స్టాక్ వెరీ గుడ్ ర్యాలీ ఇస్తున్న స్టాక్ ఐఆర్‌బీ ఇన్ఫ్రా. అండ్ స్టిల్ ఐఆర్‌బీ ఇన్ఫ్రా లుకింగ్ వెరీ అట్రాక్టివ్ ఆన్ చార్ట్స్. సో, 56 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగింది కాబట్టి టేక్ దిస్ యాస్ ఎ స్టాప్ లాస్. అండ్ లేదు మీకు ఇంకా క్లియర్‌గా అంటే 64 అనేది స్టాప్ లాస్ తీసుకుంటే కనుక నియర్‌గా అండ్ నెక్స్ట్ 75-80 వెళ్ళొచ్చు. నేను అనుకుంటున్నాను ఐఆర్‌బీ ఇన్ఫ్రా ఇదే ర్యాలీ కంటిన్యూ అవ్వగలిగితే కనుక 100 అండ్ 120 అట్లా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ర్యాపిడ్ బులిష్ ర్యాలీ చూడొచ్చు ఇక్కడ మీరు ఐఆర్‌బీ ఇన్ఫ్రాలో. సో, వెరీ గుడ్ ప్రైస్ ట్రెండ్ విత్ కంటిన్యూయస్‌గా బై వాల్యూమ్స్ అయితే కనబడుతున్నాయి కాబట్టి సో, ఐఆర్‌బీ ఇన్ఫ్రా కెన్ బి ఎ గుడ్ బై. అండ్ ఐఆర్‌బీ ఇన్ఫ్రా తర్వాత ఇంకొకటి అల్కార్గో లాజిస్టిక్స్. సో, అల్కార్గో లాజిస్టిక్స్ కూడా రీసెంట్‌గా స్టాక్ 70 పైన సస్టైన్ అవ్వగలిగితే
మీకు మళ్ళీ 100 అండ్ 120 అయితే వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్‌లో 70 స్టాప్ లాస్ తీసుకుంటే కనుక 80-85 అండ్ అప్ టు 90 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అల్కార్గో లాజిస్టిక్స్ ఒకటి నేను అనుకుంటున్నాను చాలా మటుకు ర్యాలీ ఇవ్వచ్చు నెక్స్ట్ వీక్. అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అల్కార్గో తర్వాత ఇంకొకటి రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్. సో, రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ కూడా మీకు ప్రస్తుతానికైతే స్టాక్ 80 పైన సస్టైన్ అవ్వగలుగుతుంది. సో, రీసెంట్ లో ఏదైతే ఉందో 76 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ 100 ఇట్ మే మూవ్ టు 100 అండ్ 100, 110, 120 అట్లా వెళ్ళొచ్చు. ఇది కూడా ఏంటంటే మీకు ఐదర్ అప్పర్ సర్క్యూట్ ఆర్ లోయర్ సర్క్యూట్ వెళ్తుంది కొన్నిసార్లు. సో, మీకు ఇక్కడ బై క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి కదా! సో, ఇది బేస్ ప్రైస్ ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి. సో, కొద్దిగా కాషియస్ తోటైతే ట్రేడ్స్ చేయాల్సి ఉంటుంది. సో, రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ఒకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే కనుక ఇంకోటి టాటా టెలి సర్వీసెస్. సో, టాటా టెలి సర్వీసెస్ కూడా చాలా మట్టుకు బులిష్ ట్రెండ్‌లోనే ఉంది స్టాకు. బట్ రీసెంట్ టైమ్‌లో సైడ్ వే ప్యాటర్న్‌లో కనబడుతుంది. నేను అనుకుంటున్నాను మళ్ళీ స్టాక్ ఒకవేళ 85 పైన సస్టైన్ అవ్వగలిగితే ఆల్రెడీ 90 దగ్గరగా ఉంది కాబట్టి 100, 120 అయితే వెళ్ళొచ్చు. సో, ఇదేంటంటే కొంచెం వాల్యూమ్ బేస్డ్ స్టాక్స్. సో, మొమెంటమ్ వస్తే చాలా ర్యాపిడ్‌గా గ్రో అవుతూ ఉంటాయి స్టాక్స్. అండ్ ఆ బేసిస్ మీద టాటా టెలి సర్వీసెస్‌ని కన్సిడర్ చేయాలి. ఇంకొకటి ఎన్‌హెచ్‌పీసీ ఈ స్టాక్ గురించి ఛానెల్‌లో చాలా సార్లు డిస్కస్ చేశాము. అండ్ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ ప్రస్తుతానికైతే 75 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ 75 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే గనక సో, నెక్స్ట్ 100, 110, 120 అయితే వెళ్ళొచ్చు. బట్ కొద్దిగా వోలటాలిటీనెస్ ఉండొచ్చు మీకు 75-90 మధ్యలో. అండ్ ట్రై టు అక్యుములేట్ లోయర్ ప్రైస్ దగ్గరగా ఇన్ బిట్వీన్ 75-90 సో దట్ మీకు బెటర్ ప్రైస్ అయితే రావచ్చు. సో, రీసెంట్ ట్రెండ్‌ని బట్టి మనకు అర్థమవుతుంది. సో, స్టాక్‌లో వాల్యూమ్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో, ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ ఒకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్. సో, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, పాజిబుల్లీ 80 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో, నెక్స్ట్ 90, 100, 120 అయితే వెళ్ళొచ్చు. సో, వెరీ గుడ్ వాల్యూమ్స్ అయితే కనబడుతున్నాయి కాబట్టి సో, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ ఒకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇవి నెక్స్ట్ వీక్ ఎవరైతే ట్రేడ్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో సో, కీప్ ఆన్ మానిటరింగ్ ఈ స్టాక్స్‌లో మొమెంటమ్ వస్తే కనుక డెఫినిట్‌గా ప్రైస్ అప్రిషియేషన్ అయితే రావచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.